Good morning. Today's topic is measurement of flow. Okay, measurement of flow అన్నది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్లో అండ్ ద టఫెస్ట్ వన్ అనమాట. మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో అన్నది చాలా ఇంపార్టెంట్ యాజ్ వెల్ as టఫెస్ట్ కూడా. ఎందుకని అంటే ఫ్లో మెజర్ చేయడానికి యూ హ్యావ్ సెవరల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, కాంప్లెక్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లో మెజర్ చేయడానికి మనకి సెవరల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయమ్మా. అయితే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ దేనికి ఉపయోగించాలి, ఏ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు ఉపయోగించాలి అన్నది చూస్ చేసుకోవడం చాలా కష్టం అనమాట ఫ్లో రేట్లో. సో లెట్స్ టేక్ సో ఈ మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ ఫ్లో కనుక్కోవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ చూస్ చేసుకోవాలి అన్నది కూడా మనం చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్లో అన్నది మారిపోతూ ఉంటుంది. ఓకేనమ్మా, ఫ్లో అన్నది మారిపోతూ ఉంటుంది. సో ఈ ఫ్లో రేట్ కనుక్కోవడానికి, మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో కనుక్కోవడానికి ఏమేమి పారామీటర్స్ మనం లెక్కలో తీసుకోవాలి అంటే, ఫస్ట్ పారామీటర్ ఫ్లో అవుతున్న పార్టికల్ లిక్విడా, గ్యాసా ఆర్ సెమీ సాలిడా. ఓకే, లిక్విడా, గ్యాసా, సెమీ సాలిడా ఆర్ వేపర్ స్టేట్లో ఉందా. ఓకేనమ్మా, అంటే స్టేట్ ఆఫ్ ద మెటీరియల్ ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వన్ ఇది ఫ్లో అవుతున్న పార్టికల్ యొక్క డెన్సిటీ ఎంత, ఫ్లో అవుతున్న పార్టికల్ యొక్క డెన్సిటీ ఎంత, రైట్. అలాగే ఫ్లో అవుతున్న పార్టికల్ యొక్క విస్కాసిటీ ఎంత. తర్వాత ఫ్లో అవుతున్న పార్టికల్ ఒపేకా ట్రాన్స్పరెంటా, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఫ్లో అవుతున్న మెటీరియల్ ఎలా ఉంది అంటే టర్బులెంట్ ఫ్లోలో ఉందా, ఓకే, టర్బులెంట్ ఫ్లో ఉందా ఆర్ లామినార్ ఫ్లోలో ఉందా. ఓకేనమ్మా, లామినార్ ఫ్లోలో ఉందా. తర్వాత ఫ్లో అవుతున్న పార్టికల్ యొక్క టెంపరేచర్ ఎంత. ఓకే, ఫ్లో అవుతున్న పార్టికల్ యొక్క టెంపరేచర్ ఎంత. సో ఇట్లాంటివన్నీ మనము కన్సిడర్ చేసుకోవాలండి ఫ్లో కనుక్కోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ చూస్ చేసుకోవాలంటే కనుక. సో ఫ్లో అవుతున్న పార్టికల్ యొక్క స్టేట్ ఏంటి, లిక్విడ్లో ఉందా, గ్యాస్లో ఉందా, సెమీసాలిడ్స్లో ఉందా ఆర్ వేపర్స్లో ఉందా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది. తర్వాత ఫ్లో అవుతున్న పార్టికల్ యొక్క డెన్సిటీ ఎంత ఉంది, ఫ్లో అవుతున్న పార్టికల్ యొక్క విస్కాసిటీ ఎంత ఉంది, ఫ్లో అవుతున్న పార్టికల్ ఎలా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉందా, ఒపేక్గా ఉందా. ఓకే, ఫ్లో అవుతున్న పార్టికల్ లామినార్ ఫ్లోలో ఉందా, టర్బులెంట్ ఫ్లోలో ఉందా, ఫ్లో అవుతున్న పార్టికల్స్ యొక్క టెంపరేచర్ ఎంత. ఓకే, అండ్ సెవెంత్ వన్ ఏంటి అంటే ఫ్లో అవుతున్న పార్టికల్స్ సంథింగ్ మర్చిపోయాను, ఒక్క పాయింట్ ఉంది. ఓకే, చెప్తాను. సో ఇది లిక్విడ్లో ఉందా, గ్యాస్లో ఉందా, సాలిడ్లో సెమీ సాలిడ్స్లో ఉందా, వేపర్లో ఉందా, డెన్సిటీ ఎలా ఉంది, విస్కాసిటీ ఎలా ఉంది, ఒపేకా, టర్బులెంటా, ట్రాన్స్పరెంటా. ఫ్లో అవుతున్న పార్టికల్స్ ఒపేక్గా ఉన్నాయా, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయా, టర్బులెంట్ ఫ్లోలో ఉందా, లామినార్ ఫ్లోలో ఉందా, టెంపరేచర్ ఎంత ఉంది. అండ్ దెన్ తర్వాత డర్ట్గా ఉందా, క్లీన్గా ఉందా. ఓకే, డర్ట్గా ఉందా, క్లీన్గా ఉందా, రైట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. మనము తర్వాత నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నాను, రైట్. అదేంటి అంటే ఫ్లో అవుతున్న పార్టికల్స్ యొక్క రెనాల్డ్స్ నెంబర్ ఎంత. ఓకే, రెనాల్డ్స్ నెంబర్ ఎంత అంటే ఈ రెనాల్డ్స్ నెంబర్ బట్టే ఫ్లో అవుతున్న పార్టికల్ టర్బులెంట్లో ఉందా, లామినార్లో చెప్పొచ్చమ్మా మనము. ఓకే, టర్బులెంట్లో ఉందా, లామినార్లో ఉందా అని చెప్పొచ్చు అనమాట ఫ్లో అవుతున్న పార్టికల్స్ యొక్క రెనాల్డ్స్ నెంబర్ బట్టి. ఇఫ్ రెనాల్డ్స్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 2000 ఉందనుకోండి అమ్మా, దెన్ రెనాల్డ్స్ నెంబర్ ఇస్ లెస్ దాన్ 2000 ఉందనుకోండి అమ్మా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లామినార్ ఫ్లో. ఈ రెనాల్డ్స్ నెంబర్ కనుక ఎక్కువ ఉందనుకోండి అమ్మా, అబౌవ్ 2000 ఉంటే కనుక ఇట్ ఈస్ కాల్డ్ టర్బులెంట్ ఫ్లో అనమాట. ఓకేనండి, ఇట్స్ కాల్డ్ టర్బులెంట్ ఫ్లో. కాబట్టి ఏంటంటే ఈ లామినార్ ఫ్లోనా, టర్బులెంట్ ఫ్లోనా అన్న దాని మీద కూడా డిసైడ్ అయ్యి ఉంటాయమ్మా మనకి. ఓకే, మనకు డిసైడ్ అయ్యి మనకి ఉంటుందన్నమాట.
సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది, రైట్? సో సో ఇవన్నీ మనకి కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనము కన్సిడర్ చేసుకోవాలన్నమాట, రైట్? తర్వాత అండ్ రెండోది, మనకి కొన్ని మెజర్మెంట్స్ డైరెక్ట్గా ఉంటాయండి, కొన్ని మెజర్మెంట్స్ ఇండైరెక్ట్గా ఉంటాయమ్మా, రైట్? అది మనం చెప్పుకున్నాము. ఇందులో మెజర్మెంట్ ఆఫ్ ఫ్లోలో మళ్ళీ మనం ఎట్లాంటి టెక్నిక్ జనరల్గా అసలు మనం ఎట్లాంటి టెక్నిక్ ఉపయోగిస్తాము అంటే డిఫరెన్షియల్ ప్రెషర్ మెజర్మెంట్ అనే టెక్నిక్ ఉపయోగిస్తామండి. ఓకేనండి? డిఫరెన్షియల్ ప్రెషర్ మెజర్మెంట్ అనే టెక్నిక్ ఉపయోగిస్తాం అనమాట, రైట్? గమనించండి, ప్రెషర్ కనుక ఎక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఫ్లో తక్కువ ఉన్నట్టు అనమాట. ఓకేనమ్మా? అదే ప్రెషర్ తక్కువ ఉంటే కనుక ఫ్లో అనేది ఎక్కువ ఉంటుందండి. సో ప్రెషర్ ఫ్లో రెండు కూడా ఎలా ఉంటాయంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి అన్నమాట, ఈ రెండు కూడా మనకి, రైట్? కాబట్టి మనం ఏం చేస్తాము అంటే మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో కనుక్కునేటప్పుడు విల్ యూజ్ డిఫరెన్షియల్ ప్రెషర్ మెజర్మెంట్ టెక్నిక్ అన్నమాట. మళ్ళీ ఇది రెండు రకాలుగా ఉంటుందండి. ఓకే, ఒకటేమో మెకానికల్ టెక్నిక్స్ ఉపయోగించనమాట, మెకానికల్ మెజర్మెంట్స్ ఉపయోగించనమాట, రైట్? మెకానికల్ మెజర్మెంట్స్ ఉపయోగించి మనం చెప్తాము. రెండోది ఏంటి అంటే సమ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ సింప్లీ మనం ఏంటి అంటే దీన్ని వోల్టేజ్ ఆర్ కరెంట్ లోకి కన్వర్ట్ చేసుకొని మనము మెజర్మెంట్ తీసుకుంటామమ్మా. సో ఇది మనం జనరల్ గా చేసే పద్ధతులు అన్నమాట. అయితే మెకానికల్ మెజర్మెంట్స్ ఉపయోగించి మనము ఈ డిఫరెన్షియల్ ప్రెషర్ మెజర్మెంట్ ని కనుక్కుంటే, అంటే డిఫరెన్షియల్ ప్రెషర్ మెజర్మెంట్ అన్నది ఏంటి అంటే ఫ్లో కనుక్కోవడానికి ఒక టెక్నిక్ అన్నమాట. ఓకేనండి? మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో కి ఒక టెక్నిక్ అన్నమాట, రైట్? సో మెకానికల్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి లోకల్ ఇండికేషన్ కింద ఉంటుందమ్మా, అది అంతే, లోకల్ ఇండికేషన్ కింద ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ రోటామీటర్, ఓకేనమ్మా? అండ్ రోటామీటర్ అన్నమాట, రైట్? తర్వాత ఆరిఫైస్ ప్లేట్స్, వెంచురీ మీటర్స్ అని ఉంటాయమ్మా. సో వెంచురీ మీటర్స్, ఆరిఫైస్ ప్లేట్స్, రోటామీటర్స్, తర్వాతనేమో పిటో ట్యూబ్స్, ఇవన్నీ ఏంటి అంటే మెకానికల్ మెజర్మెంట్స్, అంటే లోకల్ మెజర్మెంట్ కోసం మనం దాన్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకేనండి? లోకల్ మెజర్మెంట్స్ కోసం మనం వాటిని ఉపయోగిస్తాము అనమాట, రైట్? సో చూద్దాం ఒకసారి. లెట్ us see this. First coming to orifice plates, venturi tubes, rotameters. రోటామీటర్ పక్కన ఉంచుతానండి, ఆరిఫైస్ ప్లేట్స్, వెంచురీ ట్యూబ్స్. ఓకేనమ్మా? ఆరిఫైస్ ప్లేట్స్ ఆర్ వెంచురీ మీటర్స్ అంటామమ్మా దీన్ని. వెంచురీ ట్యూబ్ అని కాకుండా వెంచురీ మీటర్స్ అంటారనమాట. ఓకే, వెంచురీ ట్యూబ్ కూడా పర్వాలేదు, రైట్? నౌ అవి ఎలా ఉంటాయి స్ట్రక్చర్ అసలు అంటే కమింగ్ టు ఆరిఫైస్ ప్లేట్స్. ఓకే, కమింగ్ టు ఆరిఫైస్ ప్లేట్స్, రైట్? ఈ ఆరిఫైస్ ప్లేట్స్ మూడు రకాలండి. ఓకే, ఆరిఫైస్ ప్లేట్స్ మూడు రకాలు అనమాట, రైట్? అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే కాన్సెంట్రిక్. రైట్? ఫస్ట్ వన్ ఈజ్ కాన్సెంట్రిక్. సెకండ్ వన్ ఏంటి అంటే ఎసెంట్రిక్. మనకి అది ఎసెంట్రిక్ అమ్మా, ఎసెంట్రిక్. ఓకే, అండ్ థర్డ్ మనకి ఏంటి అంటే సెగ్మెంటల్ అన్నమాట. ఓకేనండి? థర్డ్ మనకి ఏంటి అంటే సెగ్మెంటల్, రైట్? థర్డ్ వన్ ఈజ్ సెగ్మెంటల్. ఇలా మనకి మూడు రకాలుగా ఉన్నాయమ్మా ఈ ఆరిఫైస్ ప్లేట్స్ అన్నవి, రైట్? ఈ ఆరిఫైస్ ప్లేట్స్ చూడ ఇవన్నీ గమనించండి. ఈ ఆరిఫైస్ ప్లేట్ అంటే ఏంటంటే అదొక మెటాలిక్ ప్లేట్ అనమాట అది. ఓకే, గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుందమ్మా, రైట్? మెటాలిక్ ప్లేట్స్ అనమాట అవి, రైట్? ఇవి ఎలా ఉంటాయి అంటే కాన్సెంట్రిక్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ కాన్సెంట్రిక్ గీస్తున్నానమ్మా నేను. కాన్సెంట్రిక్ వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంటుంది అంటే ఈ షేప్ లో ఉంటుందండి. ఓకే, మనకి ఇది ఈ షేప్ లో ఉంటుంది అనమాట, రైట్? ఈ షేప్ లో ఉండి ఇలా ఉంటుందండి.
ఓకే, దిస్ ఇస్ ద షేప్, ఇలా ఉంటుంది. అండ్ సెంటర్లో మనకు ఒక స్మాల్ హోల్ ఉంటుందమ్మా. సెంటర్లో మనకు ఒక స్మాల్ హోల్ ఉంటుందమ్మా. రైట్, ఇది కాన్సెంట్రిక్. ఈ విధంగా ఉంటుందమ్మా కాన్సెంట్రిక్. దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ కాన్సెంట్రిక్. దిస్ ద షేప్ ఆఫ్ కాన్సెంట్రిక్. ఈ షేప్లో ఉంటుందండి కాన్సెంట్రిక్. అంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ అమ్మా. ఇది స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ అనమాట. రైట్, ఇది ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుందండి. ఫ్రంట్ వ్యూ మీకు ఇలా ఉంటుంది అనమాట. సైడ్ వ్యూ చూస్తే మీకు ఎలా ఉంటుందంటే, అంటే ఇటు నుంచి సైడ్ వ్యూ చూస్తే ఎలా ఉంటుందంటే మీకు ఇది రైట్ ఈ విధంగా ఉంటుందండి. సైడ్ వ్యూ చూస్తే ఇదిగోండి, ఇక్కడ దాకా మనకి ఏంటి అంటే పిడల్ ఈ ప్లేట్ అనమాట. ఓకేనమ్మా, పైన స్ట్రెచర్ అనమాట. ఈ స్ట్రెచర్ అనమాట ఇది. రైట్, ఇక్కడ నుంచి మీకు ఎలా కనిపిస్తుందంటే ఈ విధంగా ఉంటుందండి. ఇది మనము ఇలా ఉంటుందమ్మా సైడ్ వ్యూ చూస్తే కనుక. ఓకే, అంటే ఎక్కడైతే హోల్ ఉందో అక్కడ మీకు ఇలా కనిపిస్తుంటుంది అనమాట లోపల. ఓకేనండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. రైట్, అర్థమవుతుందమ్మా. సో ఇది మీకు సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది అనమాట. రైట్, ఇది కాన్సెంట్రిక్ అనమాట. రైట్, నెక్స్ట్ వన్ ఎసెంట్రిక్. ఎసెంట్రిక్ ఎసెంట్రిక్ వచ్చేటప్పటికి this is the structure. ఎసెంట్రిక్ వచ్చేటప్పటికి ఇది మీ స్ట్రక్చర్ అనమాట. అయితే ఈ హోల్ కొద్దిగా మీకు ఈ హోల్ అన్నది పైకో కిందకో ఉంటుందమ్మా. ఓకే, అంటే ఎగ్జాక్ట్ గా మీకు సెంటర్లో మీకు హోల్ ఉంటుందండి. సెంటర్లో ఇక్కడ మీకు హోల్ ఉండదమ్మా. ఈ హోల్ మీకు ఈ విధంగా కిందకి కానీ పైకి కానీ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇది ఎసెంట్రిక్. ఓకే, కాన్సెంట్రిక్, ఎసెంట్రిక్ అనమాట. రైట్, అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే సెగ్మెంటల్. మీకు సెగ్మెంటల్. రైట్, అది వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. సెగ్మెంటల్. రైట్, సెగ్మెంటల్లో వచ్చినప్పటికి మీకు ఈ విధంగా హోల్ ఇలా ఉంటుందండి. అసలు ఎందుకు ఉపయోగిస్తాం వీటిని గమనించండి. కాన్సెంట్రిక్ వచ్చేటప్పటికి దాదాపుగా 19.99% అనమాట. ఓకే, వాటర్ లాంటివి అనమాట. లిక్విడ్ ఫామ్ లో ఉన్న మెటీరియల్స్ యొక్క ఫ్లోర్ కూడా ఉపయోగిస్తామమ్మా కాన్సెంట్రిక్ వచ్చేటప్పటికి. ఓకే, లిక్విడ్ ఫామ్ లో ఉన్నవి ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. రైట్, లిక్విడ్ ఆర్ వేపర్ ఇది వచ్చేటప్పటికి మనము ఉపయోగిస్తామమ్మా. రైట్, సో వేపర్ గా సారీ లిక్విడ్ లిక్విడ్ లోనే కనుక ఏమైనా సెమీ సాలిడ్స్ ఉంటే కనుక ఓకే, దానికి మనం ఉపయోగిస్తామమ్మా కాన్సెంట్రిక్. రైట్, తర్వాత ఈ ఎసెంట్రిక్. రైట్, ఎసెంట్రిక్ దేనికి ఉపయోగిస్తాము? ఎసెంట్రిక్ అంటే వేపర్ ఆర్ గ్యాస్. ఓకేనమ్మా, దానికి మనం ఇది ఉపయోగిస్తాం అనమాట ఎసెంట్రిక్. అదే ఈ సెగ్మెంట్లు వచ్చినప్పటికీ స్లర్రీస్ ఏమైనా ఉంటాయి కనుక, అంటే సెమీ సాలిడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి అమ్మా, అప్పుడు ఈ సెగ్మెంటల్ టైప్ మనం ఉపయోగిస్తాం అనమాట. రైట్, ఇలా 3 ఉపయోగిస్తాం. ఈ మూడు ఎట్లా ఉపయోగిస్తాము అంటే, సపోజ్ దిస్ పైప్ లైన్. ఓకేనమ్మా, దిస్ ఏ పైప్ లైన్. ఈ పైప్ లైన్ లో సమ్ లిక్విడ్ ఫ్లో అవుతుందండి. అనమాట. ఈ లిక్విడ్ ఫ్లో కనుక్కోవాలన్నమాట. సో నేనేం చేస్తాను అంటే ఈ పైప్ లైన్ మధ్యలో ఓకే, యాక్చువల్లీ ఈ విధంగా చేస్తామండి మనము. ఇదొక పైప్ లైన్. ఓకే, ఇదొక పైప్ లైన్ అంటే మొత్తం ఒకటే పైప్ లైన్ అమ్మా. మనం ఏం చేస్తాము అంటే ఈ ఒకటే పైప్ లైన్ మధ్యలో మనము ఈ ఆర్ఫేస్ ప్లేట్ ఉంటుంది కదా, ఈ ఆర్ఫేస్ ప్లేట్ ని, అంటే ఇదిగోండి షేప్ ఇలా వస్తుంది మీకు బయటకు వచ్చేటప్పుడు అనమాట. రైట్, ఈ ఆర్ఫేస్ ప్లేట్ ని ఇక్కడ ఫిక్స్ చేస్తాం అనమాట. ఓకేనండి, ఫిక్స్ చేస్తాం అనమాట. గట్టిగా చాలా టైట్ గా ఫిక్స్ చేస్తామమ్మా, ఎటువంటి ఓపెనింగ్స్ లేకుండా. ఓకే, వాషర్స్ పెట్టేస్తాం అనమాట. 8 ఇంచ్ వాషర్స్, అవి కాపర్ వాషర్స్ పెట్టేస్తాము. కాపర్ వాషర్స్ ఆర్ ఎస్ఎస్ వాషర్స్, డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్, క్రేమ్ ఫ్లో అవుతుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట.
సో వాషర్స్ పెట్టేసి మనం ఫిక్స్ చేస్తాం అనమాట. Why am I audible to you? Yes, sir. సో ఈ పైప్ లైన్లో మనము అంటే కొంచెం ఆగిపోయిందమ్మా, ఆ నెట్ డిస్కనెక్ట్ అయిపోయి ఆగిపోయింది. మీకు ఇప్పటిదాకా క్లాస్ అర్థమైందా? ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే లిక్విడ్ పంపిస్తుంటాం అనమాట. లిక్విడ్ పంపించినప్పుడు గమనించండి, ఎప్పుడైతే లిక్విడ్ పంపిస్తున్నామో ఈ లిక్విడ్ అన్నది ఆరిఫైస్ ప్లేట్ పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఆరిఫైస్ ప్లేట్ని హిట్ చేస్తుందండి. హిట్ చేసి ఈ ఆరిఫైస్ ప్లేట్ని హిట్ చేస్తుంది అనమాట. హిట్ చేసి ఓకే ఈ స్మాల్ హోల్ ద్వారా లిక్విడ్ బయటకు వస్తుంటుంది అనమాట. స్మాల్ హోల్ ద్వారా మనకి లిక్విడ్ లాగా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, లిక్విడ్ బయటకు వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో మనకి ప్రెషర్ డిఫరెన్స్ ఏర్పడుతుంది అనమాట. ఓకేనమ్మా, ఇందులో మనకి ప్రెషర్ డిఫరెన్స్ ఏర్పడుతుంది అనమాట. రైట్, ఈ ప్రెషర్ డిఫరెన్స్ మనం తీసుకుంటామండి. అంటే ఇక్కడ ఒక ట్యాపింగ్ పెడతాము, అలాగే ఇక్కడ కూడా ఒక ట్యాపింగ్ పెడతాం అనమాట. ఓకే, ఇక్కడ ఒక ట్యాపింగ్ పెడతాము. ట్యాపింగ్ పెట్టి విల్ మెజర్ ప్రెషర్. Let us suppose this pressure I call P1 ante, and this pressure I call P2 ante. Okay, now P1 minus P2 is called differential pressure. Okay nama, ikkada manaki P1 ekku untundama pressure and P2 takku untundama pressure. Okay, P1 ekku untundi, P2 takku untundi anamata. Right, ee differential pressure batti manam flow cheptam anamata. So flow is proportional to difference between these pressures. మనం దీన్ని ఏమంటాము అంటే డిఫరెన్షియల్ ప్రెషర్ మెథడ్ అంటాం అనమాట. డిఫరెన్షియల్ ప్రెషర్ మెథడ్ అంటామమ్మా. మనం దాదాపు ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తుంది ఫ్లో కనుక్కోవడానికి 90% ఇదే ఉపయోగిస్తుంటాం అనమాట. రైట్, సో ఈ ప్రెషర్ ట్రాన్స్మిటర్ రెండు కూడా ఏం చేస్తాము అంటే విల్ కనెక్ట్ ఇట్ టు ప్రెషర్ ట్రాన్స్మిటర్. నేను ముందుగా చెప్పానండి, ఫ్లో కనుక్కోవాలి అంటే మనము ముందుగా ప్రెషర్ మెజర్ చేస్తామన్నమాట. ఇది మనం ఏంటంటే దిస్ ఈజ్ ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ ఫ్లో. ఓకేనమ్మా, ఇది మనము చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఇండస్ట్రీస్ లో. రైట్, అండ్ ఇదే అరేంజ్మెంట్ ఇప్పుడు ఈ విధంగా ఉపయోగిస్తున్నామండి. ఎలాగా అంటే ఇదే పైప్ లైన్, గమనించండి. ఇక్కడ నాకు ఎక్కడ తేడా వస్తుంది అంటే ఇక్కడ దాకా నాకు పైప్ లైన్ ఎంతైతే డయామీటర్ ఉందో అది మొత్తం ఏమైంది, ఇక్కడ నాకు సర్ఫేస్ ఏరియా అయిపోయింది అనమాట. దిస్ ఈజ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ పైప్ అయిపోయింది అనమాట అంతా కూడా. రైట్, ఎప్పుడైతే ఇక్కడ ఆర్ఫిస్ ప్లేట్ పెట్టానో సడన్ గా గమనించండి, ఆర్ఫిస్ ప్లేట్ లో ఉన్న ఈ ప్లేట్ దాకా, ఓకేనమ్మా, ఈ ప్లేట్ మొత్తము కూడా ఇట్ యాక్ట్ యాజ్ రెస్ట్రిక్షన్. ఇక్కడ స్మాల్ హోల్ చూసారు, ఈ స్మాల్ హోల్ ద్వారా మాత్రమే మనకి లిక్విడ్ బయటకు వస్తుంటుందమ్మా, అంతే. మిగతా ప్లేట్ మొత్తం ఎలా యాక్ట్ చేస్తుంటే ఇట్ యాక్ట్ యాజ్ రిస్ట్రిక్షన్ అనమాట. అంటే సడన్ గా మనకి ఏమైపోయింది అంటే క్రాస్ సెక్షన్ ఏరియా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే పైప్ లైన్ మళ్ళీ డయామీటర్ ఎంత ఉంది కాబట్టి క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. కాబట్టి మన లిక్విడ్ ఎలా ఫ్లో అవుతుందంటే ఇక్కడ దాకా ఫ్లో అవుతున్న లిక్విడ్ ఈ ప్లేట్ ని హిట్ చేసి కొంత బ్యాక్ వస్తుందండి. ఓకే, ఈ బ్యాక్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి బ్యాక్ ప్రెషర్ డెవలప్ అవుతుంది అనమాట. రైట్, ఈ ట్యాపింగ్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ప్రెషర్, దాన్ని ఐ కాల్ ఇట్ ప్రెషర్ P1 అంటారు అనమాట. రైట్, ఆ ప్రెషర్ P1 నేను మెజర్ చేస్తానమ్మా. రైట్, ఎప్పుడైతే హోల్ నుంచి లిక్విడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుందో ఇప్పుడు ఏమైపోయింది, సడన్ గా మనకి సర్ఫేస్ ఏరియా డయామీటర్ అన్నది సడన్ గా పెరిగిపోయింది. ఇక్కడ నుంచి ఇంతవరకు సడన్ గా పెరిగిపోయింది అనమాట. రైట్, పెరిగిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు, లిక్విడ్ ఫ్లో అయిపోతూ ఉంటుంది. అండ్ దీని ప్రెషర్ P2 ఉంటాడు అనమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ప్రెషర్స్ గివ్స్ మీ ఫ్లో రేట్ అనమాట. రైట్, ఇప్పుడు నేను చేస్తున్నానంటే ఆరిఫైస్ ప్లేట్ ని ఫిక్స్ చేయడానికి ఏమైనా లీక్స్ వస్తే కనుక మళ్ళీ ప్రెషర్ సరిగ్గా ఉండదండి, కాబట్టి ఫ్లో సరిగ్గా రాదనమాట మనకి. అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ దట్ రీజన్ నేను ఇక్కడ వెంచురీ మీటర్ పెడుతున్నాను. వెంచురీ ట్యూబ్స్ అంటాం అనమాట. ఓకే,
వెంచురీ ట్యూబ్స్, రైట్? ఇట్లా ఉంటుందమ్మా వెంచురీ మీటర్ ఆర్ వెంచురీ ట్యూబ్. ఓకేనమ్మా, వెంచురీ ట్యూబ్ మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ఒక ట్యూబ్ అనమాట, రైట్? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఇన్ దిస్ అరేంజ్మెంట్, మనం ఏం చేస్తున్నాము అంటే ప్రెషర్ మెజర్మెంట్ కోసము సడన్ గా మనం ఏం చేస్తున్నామండి ఇక్కడ ఇంతవరకు మనకి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది, డయామీటర్ ఎక్కువ ఉంటుంది. డయామీటర్ సడన్ గా తగ్గిపోతుంది. ఎందుకని? ఆర్ఫేస్ ప్లేట్ అడ్డంగా పెట్టారనమాట. ఆర్ఫేస్ ప్లేట్ స్మాల్ హోల్ మాత్రమే ఉందమ్మా ఆర్ఫేస్ ప్లేట్ కి. సో ఈ స్మాల్ హోల్ ద్వారా లిక్విడ్ బయటకు వస్తుంది అనమాట ఇలాగా. సో సడన్ గా ఏమైపోయింది, మనకి డయామీటర్ తగ్గిపోయింది, మళ్ళీ సడన్ గా పెరిగిపోయింది. ఓకేనమ్మా, ఇలా మనకు ఉంటుంది అనమాట, రైట్? ఈ మార్పుల్ని నేను ఆర్ఫేస్ అంటే 2 పైప్ లైన్స్ మధ్యలో వాషర్లు పెట్టి, ఓకే, ఈ ఆర్ఫేస్ ప్లేట్ పెట్టే కన్నా సరే ఒకవేళ ఇఫ్ ఐ డూ లైక్ దిస్, నేను ట్యూబ్ ని ఇలా తయారు చేస్తానండి. అంటే ఇక్కడ డయామీటర్ ఏమో ఎక్కువ ఉంటుంది, డయామీటర్ రాను సడన్ గా తగ్గిపోతుంది, మినిమం అయిపోతుంది, మరి డయామీటర్ పెరుగుతుంది అనమాట, రైట్? ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డయామీటర్ సడన్ గా తగ్గిపోకుండా కొంత నుంచి గ్రాడ్యువల్ తగ్గుతూ చేస్తున్నానమ్మా, మళ్ళీ గ్రాడ్యువల్ పెరుగుతూ చేస్తున్నాను అనమాట. ఇలాగా గ్రాడ్యువల్ గా తగ్గుతుంది డయామీటర్, మళ్ళీ గ్రాడ్యువల్ గా డయామీటర్ పెరుగుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లో యొక్క వెలాసిటీ ప్రొఫైల్ మారుతుంది అనమాట. మారుతుందమ్మా. మీరు గమనించి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారమ్మా వేవ్ ఆప్టిక్స్ లో మీకు ఓసీలో వచ్చే ఉంటుంది. అదేంటి అంటే టైప్ ఆఫ్ లైట్ రేస్ ఫ్లోయింగ్ అనమాట. ఓకే, వాటిని ఏమంటాం మనం, వాటిని ప్రొఫైల్స్ అంటాం అనమాట. ఓకే, పారాబోలిక్ ప్రొఫైల్లో లైట్ ఫ్లో అవుతుందా, ఎక్కడ ఫైబర్ ఆప్టిక్స్ మనం చదువుతున్నప్పుడు చెప్పుంటారు, మీకు ఈ టాపిక్ చెప్పుంటారు, రైట్? ఇలా పారాబోలిక్ షేప్ లో మనకి వెళ్తున్నాయా లైట్ పార్టికల్స్? ఓకే, ఇట్స్ కాల్డ్ పారాబోలిక్ ప్రొఫైల్ అనమాట. పారాబోలిక్ ప్రొఫైల్లో ఉందా, లేకపోతే స్టెప్ ప్రొఫైల్లో ఉందా? ఓకేనండి, ఇలా మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారు, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ఫేస్ ప్లేట్ పెట్టడం వల్ల సడన్ గా నీకు ప్రెషర్లో నీకు క్రాస్ సెక్షన్ ఏరియాలో నీకు తేడా వచ్చేస్తుందమ్మా. ఇక్కడ దాకా ఒకటి క్రాస్ సెక్షన్ ఏరియా ఉంది, సడన్ గా క్రాస్ సెక్షన్ ఏరియా తగ్గిపోయింది, ప్లేట్ దగ్గర మినిమం అయిపోయింది, మళ్ళీ ప్లేట్ నుంచి పక్కకు రాగా సడన్ గా మళ్ళీ పెరిగిపోయింది అనమాట. దీనివల్ల లామినార్ ఫ్లో కాస్త టర్బులెంట్ ఫ్లో కాస్త ఇంకా టర్బులెంట్ ఫ్లోలోకి, ఓకేనమ్మా, ఇలా మారకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అంటే ఫ్లో యొక్క ప్రొఫైల్ మారకుండా, ఫ్లో యొక్క క్యారెక్టరిస్టిక్స్ మారకుండా మనం ఏం చేస్తున్నాము అంటే ఈ విధంగా తీసుకొస్తున్నాము. ఇట్ ఇస్ కాల్డ్ వెంచురీ మీటర్. ఓకేనండి, ఆర్ వెంచురీ ట్యూబ్ అంటాము దీన్ని మనం, రైట్? సో ఇక్కడ డయామీటర్ ఎక్కువ ఉంటుంది, నెక్ దగ్గర గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది, పెరుగుతుంటుంది అనమాట. అయితే గమనించండి, ఈ గ్రాడ్యువల్ తగ్గడము పెరగడము అన్నది చాలా క్విక్ గా జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా, చాలా క్విక్ గా ఉంటుంది అనమాట, రైట్? సో దీనివల్ల మన ప్రొఫైల్ ఏం మారదు. కానీ ఇక్కడ గమనించండి, క్రాస్ సెక్షన్ ఏరియా ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, క్రాస్ సెక్షన్ ఏరియా బాగా తక్కువ ఉంది, మళ్ళీ ఎక్కువ పెరిగింది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ వస్తుందమ్మా. ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది. ఐ కాల్ ఇట్ ప్రెషర్ P1, ఐ కాల్ దిస్ ప్రెషర్ P2 అంటాం అనమాట. దీన్ని మనం P1 P2 అంటాం అనమాట మనం వీటిని, రైట్? ప్రెషర్ P1 ప్రెషర్ P2 ట్యాపింగ్స్, ఆర్ వి కాల్ ఇట్ HP అంటాం అనమాట. అంటే హై ప్రెషర్ సైడ్ అంటాం అనమాట. దీన్ని LP అంటామండి, అంటే లో ప్రెషర్ సైడ్ అంటాం అనమాట. HP LP ఆర్ ద ట్యాపింగ్స్ ఫర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ప్రెషర్ అండ్ ఫ్లో రేట్ అనమాట. 2 ట్యాపింగ్స్ ఉంటాయి అనమాట. సో HP ట్యాపింగ్ ఇవ్వాలి, LP ట్యాపింగ్ ఇవ్వాలన్నమాట. సో ఇది ఒక మీటర్, ఇది ఒక ప్రెషర్ మీటర్ అనమాట. వి కాల్ ఇట్ DPM, డిఫరెన్షియల్ ప్రెషర్ మీటర్ అంటాం అనమాట. దీనికి కూడా మనకి ఏముంటాయంటే LP HP అని ఉంటాయి అనమాట. సో మనం ఏం చేస్తాము అంటే ఈ HP సైడ్ ని HP కనెక్ట్ ఇవ్వాలి, LP సైడ్ ని LP కనెక్ట్ చేయాలన్నమాట, రైట్? ఈ రెండు యొక్క డిఫరెన్షియల్ ప్రెషర్స్ బట్టి మనము ఫ్లో రేట్ కనుక్కుంటామండి. ఓకేనమ్మా, ఇది మనకి ఏంటి అంటే జనరల్ గా ప్రెషర్ మెజర్మెంట్ టెక్నిక్ అన్నమాట. ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ప్రెషర్ మెజర్మెంట్, ఇండైరెక్ట్ వే ఆఫ్ మెజరింగ్ ఫ్లో అన్నమాట. ఫ్లో మెజరింగ్ అన్నమాట, ఇండైరెక్ట్ వే ఆఫ్ మెజరింగ్ ఫ్లో అన్నమాట.
ఓకేనండి. సో మనం ఫ్లోని ప్రెషర్ మెజర్మెంట్ ద్వారా మనం తీసుకుంటామమ్మా. రైట్. ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పటికి ఏంటి అంటే డైరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో. డైరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో అన్నమాట. ఓకేనండి. ఇవి మనము లిమిటెడ్గా ఉపయోగిస్తామమ్మా. డైరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్లోస్ మనము మినిమం ఉపయోగిస్తాం అనమాట, లిమిటెడ్గా ఉపయోగిస్తాం అనమాట. రైట్. ఇవి మళ్ళీ రకరకాలు ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ టర్బైన్ ఫ్లో మీటర్, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్, ఓకే, electromagnetic flow meter and turbine flow meter, electromagnetic flow meters, హార్ట్ రిమోమీటర్స్ చేయట్లేండి. ఈ రెండు మీకు ఉన్నాయమ్మా. టర్బైన్ ఫ్లో మీటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్స్ ఉన్నాయి మీకు సిలబస్ లో మీకు ఇవే ఉన్నాయి సిలబస్ లో. ఓకే. అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి వీటిల్లో. రైట్. అవేంటి అంటే మాస్ ఫ్లో మీటర్, ఓకే, టర్బైన్ ఫ్లో మీటర్, electromagnetic flow meter, mass flow meter, and then vertex flow meter, ఓకేనమ్మా. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లో మీటర్, ఓకే, వెర్టిక్ ఫ్లో మీటర్ ఇంకోటి అనమాట, కాల్డ్ కేరియోలిస్ ఫ్లో మీటర్, ఓకేనమ్మా, కేరియోలిస్ ఫ్లో మీటర్. రైట్. ఇవి మనకి అడ్వాన్స్డ్ అనమాట. బాగా ఈ మూడు మనకి చాలా చాలా అడ్వాన్స్డ్ అనమాట. ఓకేనండి. ఈ మూడు బాగా అడ్వాన్స్డ్. రైట్. మనము ఇండస్ట్రీస్ లో వీటిని చాలా ఎక్కువ ఉపయోగిస్తున్నాము, వీటిని అడ్వాన్స్డ్ అనమాట. అయితే ఇవి మీరు ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఓన్లీ టు మెజర్ వేపరస్ ఫ్లూయిడ్స్ అనమాట. ఓకేనమ్మా. వేపరస్ ఫ్లూయిడ్స్ మెజర్మెంట్ కోసం మనం వీటిని ఉపయోగిస్తామండి. ఓకే. జనరల్ గా రొటీన్ ఉపయోగించేవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ డిఫరెన్షియల్ ప్రెషర్ మెజర్మెంట్ టెక్నిక్ తో వర్క్ చేసే ఫ్లో మీటర్స్ ఉపయోగిస్తామమ్మా. తర్వాత టర్బైన్ ఫ్లో మీటర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్స్. రైట్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్, టర్బైన్ ఫ్లో మీటర్, వీటిల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎక్కడ ఉపయోగిస్తాం మనం వీటిని, అప్లికేషన్స్ అని చెప్తాను మీకు నేను, టెలింగ్ అప్లికేషన్స్. రైట్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్ ని WTP అని చెప్పి ఉంటుందమ్మా, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఉంటాయండి. ఓకేనమ్మా. మీరు జనరల్ చూసే ఉంటారమ్మా. మీరు కనుక వాటర్ తెప్పించుకుంటుంటే కనుక బయట నుంచి మీకు అక్కడికి వెళ్తే చూస్తారండి మీరు దీన్ని. ఓకే. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో అనమాట. ఓకే. వీటిని చాలా ఎక్కువ ఉపయోగిస్తాం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్ ని. రైట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్ ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. అలాగే టర్బైన్ ఫ్లో మీటర్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎనీ లిక్విడ్స్. ఓకే. టర్బైన్ ఫ్లో మీటర్ వచ్చేటప్పటికి ఎనీ లిక్విడ్స్ మెజర్మెంట్ కోసం ఉపయోగిస్తాము. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్ వచ్చేటప్పటికి మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో ఇన్ వాటర్ ట్రీట్మెంట్ అనమాట. అంటే మనము ఇక్కడ టర్బైన్ ఫ్లో మీటర్ ముఖ్యంగా నేను రివర్స్ చెప్పాను. టర్బైన్ ఫ్లో మీటర్ ని బాగా ఎక్కువ అక్కడ ఉపయోగిస్తుంటాము. రైట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్స్ ని వాటర్ కోసం ఉపయోగిస్తాము. టర్బైన్ ఫ్లో మీటర్స్ ని ఇదిగోండి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో ఉపయోగిస్తామమ్మా మనం దీన్ని. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్స్ ని ఎందుకని అంత ఎక్కువగా ఉపయోగించాము వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో? వాటర్ మెజర్మెంట్ ఉపయోగిస్తాము. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో ఎందుకు ఉపయోగించము అంటే వీటిల్లో మనము స్ట్రాంగ్ బేస్ యానయాన్ అని, స్ట్రాంగ్ బేస్ యానయాన్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ క్యాటయాన్, ఓకే, SBA, SS అని చెప్పి ఉంటాయి అన్నమాట. అంటే మనం వీటిని యాసిడ్స్ తోను బేసిస్ తోను ట్రీట్ చేస్తాం అనమాట లిక్విడ్స్ ని. ఓకే. ట్రీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఉపయోగిస్తుంది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉపయోగిస్తున్నామండి. ఇలా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉపయోగిస్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అది పోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం వీటిలో దీన్ని ఉపయోగించము. ఇక్కడ టర్బైన్ ఫ్లో మీటర్స్ ఉపయోగిస్తాము. ఓకేనమ్మా. సో దిస్ ఇస్ ఇట్. సో లెట్ us మూవ్ ఆన్ టు టర్బైన్ ఫ్లో మీటర్. ఈ చాలా చిన్న వంటి కాన్సెప్ట్స్. టర్బైన్ ఫ్లో మీటర్. రైట్. టర్బైన్ ఫ్లో మీటర్ అంటే ఏంటి అంటే పైప్ లైన్ లో కనుక్కోవాల్సిన ఫ్లో కనుక్కోవాలమ్మా. లెట్ సపోజ్ దిస్ పైప్ లైన్ ఇన్ విచ్ ఐ వాంట్ టు మెజర్ ఫ్లో హియర్. ఇందులో ఫ్లో కనుక్కోవాలన్నమాట. ఏం చేస్తాను అంటే ఇదిగోండి ఈ పైప్ లైన్ కి ఈ ఫ్లాంజెస్ పెట్టేసి ఫిక్స్ చేస్తానమ్మా ఇక్కడ దీన్ని. టర్బైన్ ఫ్లో మీటర్ ని ఇక్కడ నేను ఫిక్స్ చేస్తానన్నమాట. రైట్. టర్బైన్ ఫ్లో మీటర్ లోపల ఏముంటుంది అంటే ఒక ఇంపెల్లర్ ఉంటుంది అనమాట.
ఒక ఇంపెల్లర్ ఉంటుంది అనమాట. ఓకేనండి, దిస్ ఇస్ కాల్డ్ ఇంపెల్లర్, రైట్. ఇదొక టర్బైన్ షేప్ లో ఉంటుంది అనమాట. రైట్. ఇది మీరు చూసే ఉంటారమ్మా, చేప చెరువుల్లో వాటిల్లో ఏం చేస్తారు అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉండడం కోసం అని చెప్పేసి ఇలాంటి వాటిని పెడతారమ్మా, ఇంపెల్లర్స్ పెడతారన్నమాట. ఇంపెల్లర్స్ ని వల్ల ఏమవుతుందంటే ఇంపెల్లర్స్ తిరుగుతూ ఉంటాయి, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, అక్కడక్కడే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ అబ్జర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగే మనం ఇక్కడ ఒక ఇంపెల్లర్ ని పెడతాం అనమాట. ఓకేనండి, ఇట్ ఈస్ ఇంపెల్లర్ మేడ్ అప్ ఆఫ్ సమ్ మెటల్ ఆర్ ఎనీ మెటల్ కోటింగ్ ఆర్ ప్లాస్టిక్ అని ఉండొచ్చు అమ్మా ఇక్కడికి, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులో నుంచి లిక్విడ్ ఫ్లో అవుతుంది అనమాట. గమనించండి, లిక్విడ్ కనుక ఎక్కువ ఫ్లో అయింది అనుకోండి అమ్మా, ఇంపెల్లర్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఇంపెల్లర్ ఫ్లో కనుక తక్కువ ఉంది అనుకోండి అమ్మా, ఇంపెల్లర్ స్లోగా మూవ్ అవుతుంది అనమాట, రైట్. ఈ ఇంపెల్లర్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఫ్లో స్ట్రైట్నర్ తర్వాత ఉంటుందమ్మా. ఓకేనా, ఈ ఫ్లో స్ట్రైట్నర్ తర్వాత ఉంటుంది అనమాట. ఇదిగోండి ఈ రింగ్ ఇక్కడ చూపించాడు ఇక్కడ వీడు, రైట్. ఈ ఫ్లో స్ట్రైట్నర్ ఇక్కడ చూపించాడమ్మా వాడు ఇక్కడ. ఓకేనండి, అండ్ దిస్ ఈజ్ ఇంపెల్లర్, లోపల ఉంటుంది ఇంపెల్లర్ అనమాట. ఎందుకు పెడతాం ఫ్లో స్ట్రైట్నర్స్ అంటే ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టు కనుక ఈ ఇంపెల్లర్ మీద కనుక లిక్విడ్ పడిపోతే ఇంపెల్లర్ మిస్ప్లేస్ అయిపోతుంది అనమాట. అందుకని విల్ యూస్ సమ్ ఫ్లో స్ట్రైట్నర్స్, అంతే, అంతకు ఏమీ లేదు ఇక్కడ, రైట్. సో ఈ ఇంపెల్లర్ మూవ్ అవుతుంది డిపెండింగ్ అపాన్ ఫ్లో కనుక ఎక్కువ ఉంది అంటే ఎవ్రీవన్ రైట్ రోల్ చార్ట్ బాక్స్. సో ఈ ఫ్లో కనుక ఎక్కువ ఉంటే కనుక ఇంపెల్లర్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, ఫ్లో తక్కువ ఉంటే కనుక ఇంపెల్లర్ స్లోగా మూవ్ అవుతుంది అనమాట. ఈ ఇంపెల్లర్ పైన ఏం చేశానంటే ఒక మ్యాగ్నెటిక్ పికప్ పెట్టానండి. ఓకేనా, ఒక చిన్న మ్యాగ్నెట్ పెడతాను అనమాట ఇక్కడ నేను. అప్పుడు ఏమవుతుంది అంటే ఇంపెల్లర్ మూవ్ అయినప్పుడు ఈ మ్యాగ్నెట్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంపెల్లర్ ఒక కాయిల్ పెడుతున్నాం మనం, రైట్. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కాయిల్ కట్ చేస్తూ ఉంటుంది అనమాట, రైట్. అప్పుడు ఈ అవుట్పుట్ ని ఈ మ్యాగ్నెటిక్ సెన్సింగ్ పికప్ ద్వారా మనం తీసుకుంటాం అనమాట. గమనించండి, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కండక్టర్ కట్ చేసిన, ఒక కండక్టర్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్ చేసినా సరే అవుట్పుట్ నాకు ఈఎంఎఫ్ వస్తుందండి, వస్తుంది అనమాట, రైట్. సో డైరెక్ట్ గా మనకి ఏమవుతుందంటే దట్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్లో. ఓకేనా అండి, ఫ్లో కనుక ఎక్కువ ఉందనుకోండి అమ్మా ఈఎంఎఫ్ ఎక్కువ వస్తుంది, ఫ్లో తక్కువ ఉందనుకోండి అమ్మా ఈఎంఎఫ్ తక్కువ వస్తుంది, రైట్. అయితే గమనించండి, ఇక్కడ ఈఎంఎఫ్ ప్రపోర్షనల్ టు ఫ్లో అని రాయడం కన్నా సరే ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అవుట్పుట్. ఓకేనమ్మా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు ఫ్లో. ఓకేనండి, ఫ్రీక్వెన్సీ హియర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఫ్లో. గమనించండి, ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ పికప్ ని ఈ లోపల ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఇంపెల్లర్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇంపెల్లర్ మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక రొటేటింగ్ మ్యాగ్నెట్ డెవలప్ అవుతుంది అనమాట. అక్కడ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే అది కండక్టర్ కట్ చేసిందో అవుట్పుట్ నాకు ఈఎంఎఫ్ వస్తుంది అనమాట, రైట్. సో అదే కాన్సెప్ట్ మళ్ళీ ఉపయోగిస్తాను, మల్టీమీటర్ అదే కాన్సెప్ట్ ఉపయోగిస్తాను, డిఫరెన్స్ ఏమీ లేదు, రైట్. సో చూడండి ఒకసారి కావాలంటే, a permanent magnet is sealed inside the rotor body, okay, perpendicular to axis. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇంపెల్లర్ మనకి మూవ్ అయినప్పుడు ఇంపెల్లర్ దగ్గర మనం ఏం చేస్తాము అంటే ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ పెడతాం అనమాట. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది అనమాట, రైట్. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కండక్టర్ కనుక కట్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ మనకి ఈఎంఎఫ్ వస్తుంది అనమాట, రైట్. ద ఫ్రీక్వెన్సీ ఈస్ ప్రపోర్షనల్ టు ఫ్లో. ఓకేనమ్మా, this is the concept here, right. అడ్వాంటేజెస్ ఏంటి అంటే అవుట్పుట్ డైరెక్ట్ గా విల్ గెట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ కాబట్టి మనం ట్రాన్స్మిట్ కూడా చేసుకోవచ్చు ఈజీగాను. యాక్యురసీ చాలా ఎక్కువ, రైట్. సో అవుట్పుట్ మనకి వచ్చేది ఏసీ కాబట్టి విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ డీసీ. ఓకేనమ్మా, పల్సెస్ వస్తాయి మనకి అవుట్పుట్ లో. ఓకే, కాబట్టి మనకి డీసీకి ఉపయోగించి